యేసుక్రీస్తు ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. మనము ఇప్పుడు లెంట్ సీజన్ అంటే శ్రమల దినాలు అంటారు. యేసు ప్రభు వారు సిలువ వేయక ముందు 40 రోజుల నుంచి ఆచరించే క్రమంలో చాలా విషయాలు మనం ధ్యానిస్తూ ఉంటాము. మనం అందరూ చేసిన పాపాల నిమిత్తము ప్రాయశ్చిత్తముగా రక్త ప్రోక్షణ అవసరం కాబట్టి పరిశుద్ధమైన రక్తాన్ని అర్పించి ఆ పాపాలను క్షమించే ప్రక్రియలో ఆ శిలువ త్యాగాన్ని చేసి మనకు రక్షణ కలగజేయడానికి ఆయనకు వచ్చాడు. కాబట్టి దారుణమైన హింసలతో కూడిన శ్రమలతో కూడిన మరణాన్ని మనం చూస్తాం. ఆయనతో ఉన్న యోధా ఇస్కరియోతే నమ్మించి ఆయన్ని పట్టించేవాడుగా చూస్తాము. మరి ఆయన శిష్యులు కూడా అప్పటి వరకు ఉన్నవాళ్ళు కొంతమంది చెదిరిపోయిన వారిని చూస్తాము. మరి ఆయనతో అనేక మంది స్వస్థత పొందిన వారు కూడా మరి ఆ జనసమూహం నుండి కేకలు వేసిన వారిలో కొంతమంది ఉంటారని చూస్తాం. ఆయన బోధ చేసినప్పుడు 5,000 మంది ఆహారం తిన్న విషయాలు చూస్తే అన్ని వేల మంది అనుసరించినను మరి ఆయన్ని పట్టుకుని ఆయా శిక్షలు విధించినప్పుడు మరి ఆయన పైన మరి దుర్భాషలాడుతూ అనేకులు సిలువేయమని అన్నప్పుడు ఆపగలిగిన వాళ్ళు లేరు. అటువంటి శోధనకరమైన పరిస్థితిలో దేవుడు ఏం చేయాలి? యేసుప్రభు వారు సిలువలో 7 మాటలు పలికారని మనం ఎప్పటి నుంచో ధ్యానిస్తూ ఉంటాము. ఈ 7 మాటల నుంచి చాలా సందేశం ఉంటుంది. క్షమించటం అనే మొదటి మాట నుంచి సమాప్తమైన చివరి మాట వరకు మనం 7 మాటలు ధ్యానిస్తే అసలు యేసుక్రీస్తు ప్రభువారు ఎట్లా వచ్చారు, లేకపోతే ఎట్లా మరణించారు, లేకపోతే ఏం జరిగింది, ఆ పూర్తి విషయాన్ని అర్థం చేసుకోగలం. కాబట్టి ఆ క్రమంలో ముందుగా ఈరోజు మనము మొదటి 2 మాటలు ధ్యానించుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం మనం చూస్తే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు. ఈ లోకంలోకి యేసు ప్రభు రావటానికి కారణమే ఈ క్షమాపణ. మనిషి పాపంలో పడిపోయాడు. పాపం లేకుండా మనిషి జీవించట్లేదు. తల్లి గర్భం నుంచే పాపంలో ఉన్నాడని మనం వాక్యంలో చదువుతాం. దేవుడు ఈ సృష్టిలో మనిషిని సృజించినప్పుడు ఆదాము అవ్వల దగ్గర నుంచి పాపము మనుషులకు వస్తుంది. అయితే దేవుడు ఈ పాపం ఉన్న మనుషులను ఉగ్రతతో మొత్తం కూడా తీసివేయాలనుకున్నప్పుడు నీతిమంతుడైన నోవహును బట్టి తిరిగి లోకాన్ని ఇచ్చి మళ్ళీ అటువంటి సంహారం చేయనని ఉన్నప్పుడు లోకంలో పాపం పెరిగిపోతుంది. పాపానికి మరి పరిష్కారం లేదు. మరి ఎవడు పాపం చేశాడో దాన్ని ప్రాయశ్చిత్తం చేసుకున్నప్పుడే పాప పరిహారార్థం అవుతుంది. ప్రాయశ్చిత్తం చేసుకునే దానికన్నా భయంకరమైన పాపాలు చేస్తున్నప్పుడు ప్రాయశ్చిత్తం ఒక పరిశుద్ధ రక్తంతోనే అవుతుందని లేఖనాలుగా చెప్పబడిన దాన్ని బట్టి ఆ పరిశుద్ధ రక్తము మనుషులతో పాపము అంటకుండా ఉండే రక్తము గురించి దేవుడు తన కుమారుని లోకంలోకి పంపించి పరిశుద్ధ రక్తంతో రక్త ప్రోక్షణ ద్వారా మనందరికీ పాప పరిహారార్థ ఆయన ద్వారా చెల్లించబడి మన పాపం నుంచి విముక్తిని చేసి రక్షణలోకి తీసుకొచ్చింది. మరి ఈ రక్షణలో తీసుకొచ్చినప్పుడు క్షమించటం అనేది మొదటిగా జరిగే కార్యం. మరి యేసుప్రభు వచ్చి నీ గురించి నా గురించి అంత బలియాగం చేసే క్రమము దేని గురించి? మనము చేస్తున్న పాపాలు, మనకి తెలియకుండా అనేక దోషాలు, మన యొక్క పాపాలను పరిష్కరించలేని మనల్ని క్షమించి మన నిమిత్తము ఆయన త్యాగం చేశాడు. నువ్వెంత ఘోర పాపాలు చేస్తున్నా నీ తరపున ఆయన బలియాగం చేయబడాలంటే నువ్వు చేస్తున్న పాపాలని క్షమించుకొని నీ తరపున ఆయన బలియాగం చేయగలుగుతుంది. కాబట్టి యేసు ప్రభు వారి లోకంలోకి వచ్చింది ముందు మనల్ని క్షమించి మన యొక్క పాపాల నుంచి మనల్ని రక్షించడానికి వచ్చాడు. ఆయనకి అక్కడ జరిగిన క్రియ ఏంటి? అనేక మందికి స్వస్థత చేస్తున్నాడు. ఇప్పుడు అనేక మంది వస్తున్నారు, ఉంటున్నారు, అనుసరిస్తున్నారు. ఇంతమంది ఉండి కూడా ఆయన్ని ఒక దొంగ వలె రాత్రి సమయంలో వచ్చి పట్టుకున్నప్పుడు ఎంతగానో క్షమించవలసింది. ఎందుకని? ఆ తర్వాత జరిగే కార్యక్రమం చాలా భయంకరమైనది. ఆయన పట్టుకునే వాళ్ళు మరి మామూలుగా మాట్లాడతారా? అవహేళన చేస్తూ, కొట్టుతూ, మరి ఆయన్ని ఉమ్మివేస్తూ, చిత్కరిస్తూ, ఈడ్చుకు వెళుతూ ఆయన్ని మరి కొరడాలతో కొట్టి మరి ఎంతో దారుణంగా హింసిస్తారని తెలుసు. కాబట్టి ఆ వచ్చే సమయం ముందు ఆయన చేసిన ప్రార్థన ఏంటి? లూకా సువార్త 22వ అధ్యాయము 42వ వచనం చూస్తే మనం, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధింపబడును గాక అని ప్రార్థించాను. అప్పటి వరకు సామాన్య మానవుడిగా జీవించినప్పుడు ఎప్పుడు నాకు ఇటువంటి జీవితం అని ఇచ్చావు, లేకపోతే అన్ని విషయాలు తగ్గించుకొని అన్నాడని అడగలే. ఆయన బోధ చేసినప్పుడు కూడా ఎక్కడ ఉంటున్నాడని అడిగితే ఆకాశ పక్షుల గూడున్నవి, నక్కలకు బొరియలున్నవి, మనుష్య కుమారుడు తలవాల్చుటకు స్థలము లేదు. అంటే
నేను ఎక్కడో ఉంటున్నాను. అప్పుడు కూడా ఆయన దేవుని అడగలే, ఇటువంటి స్థితి ఏంటి నాకు, మరి నాకు మంచి స్థితి ఇమ్మని. ఇంతమంది వస్తున్నారు కాబట్టి అందరితో ఆధిక్యం, మన చుట్టూ అనేక మంది వచ్చినప్పుడు మనకి ఎట్లా ఉంటుంది, మనల్ని ఎంతగానో వాళ్ళందరూ మనల్ని మంచిగా చూడటం అన్నీ జరుగుతాయి. మరి అప్పుడు కూడా దేవుని అడగలే నాకేంటి స్థితి అని. అయితే ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, ఇప్పుడు ఈ గిన్నె తొలగించమంటే ఎంతో భయంకరమైన హింసలు జరుగుతాయి, వాటిని ఆయన భరించాలి. కాబట్టి దేవా ఏమన్నా వీటి నుంచి నేను తప్పించగలుగుతానని అడిగేంత, మరి దేవుడు కూడా అడిగేంత భయంకరమైన క్రియలు ఉంటాయని, మరి దారుణ హింసలు ఉంటాయని తెలిసి దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు. అంతగా మొరపెట్టి, అయినా తండ్రి నీ చిత్తం నువ్వు ఎందుకు పంపించది నెరవేరును కాక అని దేవుని చిత్తానికి విధేయుడై ఎంతో శ్రమను అనుభవించడానికి ఉండి కూడా చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చేసినప్పుడు కూడా వాళ్ళని చూసి మీరందరూ ఎందుకు వచ్చారనో, లేకపోతే తనకున్న 12 మందితోనో తిరుగుబాటు చేయటమో, లేకపోతే వాళ్ళని దండించడం చేయలే. వాళ్ళందరూ వచ్చి చూసినప్పుడు యోధాన్ని చూసి ఎందుకు నువ్వు నన్ను ముద్దు పెట్టుకుంటున్నావని అడుగుతారు ఎవరన్నా. ఆయన అప్పగించడానికి వచ్చిన వ్యక్తి అప్పటి వరకు ఆయనతో ఉండి అనేకమైన గొప్ప కార్యాలు ఆయన ద్వారా చేసి చూసిన వ్యక్తి వచ్చి ఆయన పట్టుకుని అప్పగించుతున్నాడని తెలిసి కూడా ఆయన కూడా గద్దించలే. అయితే ఇలాగ జరగవలసింది కాబట్టి ఎవడు చేస్తాడో వాడికి శ్రమ అని ఆయనే సెలవిచ్చాడు. అంటే అది ఎవరు అల్ప విశ్వాసం వారికే వస్తుంది, యోధాకని కాదు. కాబట్టి ఆ లేఖనం ప్రకారం జరగవలసింది జరుగుతుందని తెలుసు. అయితే యోధా ఇస్కరియోతు అంత బలహీనుడు కాబట్టి ఆ క్రియ చేస్తున్నాడు. కానీ ఇతని బలహీనత వల్ల ఎటువంటి పాపస్థితికి వెళ్ళిపోతున్నాడని దయ, క్షమాపణ, వాళ్ళ పట్ల ప్రేమ కలిగిన వాడు కాబట్టి యోధా ఇస్కరియోతుకి చెప్తున్నాడు, నువ్వు చేయవలసింది చేయి. అంటే దీనివల్ల నీకు వచ్చే ఎంతో క్షోభ నువ్వు తర్వాత తెలుసుకుంటావు. ప్రేమతో ఆయనకు పడే బాధను, లేదా యోధా ఇస్కరియోతు తర్వాత అనుభవించవలసిన స్థితిని గమనించి దేవుడు చెప్తున్నాడు. కానీ కనబడిన వెంటనే యోధా ఇస్కరియోతు నువ్వు ఇప్పుడు వరకు అన్నీ తీసుకున్నావని అనలే. అంటే ఆయన అప్పుడు కూడా క్షమ కలిగిన, మరి హృదయం కలిగిన వాడు, ఆ క్షమను చూపించగలిగిన వాడు. ఆ రీతిగా పేతురు వచ్చి తుములుకనే వాడిని చెవిని కొట్టినప్పుడు కూడా చెవిని తీసి అతికించి స్వస్థత చేసినవాడు. అంటే తను పట్టుకుంటే రాత్రిపూట వచ్చిన ఆ దొంగల్ని మరి ఎవడైనా స్వస్థత పరుస్తారా? స్వస్థత చేసే యొక్క గొప్ప గుణము, క్షమించే గుణము యేసుక్రీస్తును చూసినప్పుడు వచ్చిన వారు విస్మయము పొంది ఉండాలి. సరే, మీరు ఎవరిని వెతుకుతున్నారు? నన్ను వెతికినప్పుడు నన్నే తీసుకోవాలండి, వీరందరిని వదిలేయమని అడిగాడు. అంటే ఆ సమయంలో ఎవరిని వచ్చి పట్టుకుంటే మీ అందరం ఉన్నాం కదా, మా అందరికీ ఆ శిక్ష ఏంటి, లేకపోతే మమ్మల్ని తీసుకెళ్ళండి అని అంటారు. కానీ యేసు ప్రభువు అంటున్నాడు, వాళ్ళు ఎవరిని పట్టుకోవద్దు, నన్ను మాత్రం తీసుకెళ్ళమన్నాడు అని తండ్రితో ఏం చెప్తాడు, తండ్రి నువ్వు అప్పగించిన వారికి ఇటువంటి చేయకుండా ఒక్కడు నాశన పుత్రుడు తప్ప అని ఆయన చెప్తాడు. అంటే నువ్వు నాకెవరిని అప్పగించే వాళ్ళందరూ కూడా సురక్షితంగా ఉంచాను, నువ్వు నా పైన ఏ కార్యం ఉంచావు అది మనుషులను రక్షించడానికి వచ్చాను కాబట్టి మరి ఎవరికి హాని చేయకుండా నేను వెళుతున్నాను. మరి నేను అనుభవించబోయే శిక్షకు ఎవరికి కూడా పాలిభాగస్తురాలు కాకుండా అది అనుభవించడానికి సిద్ధమై వెళుతున్నాను. ఆ గిన్నె తొలగించమని అడిగినాను, సిద్ధపడి వెళుతూ క్షమా గుణం అక్కడ చూపిస్తూ ఉన్నప్పుడు వారందరూ తీసుకెళ్ళినప్పుడు వాళ్ళందరిలో కూడా పశ్చాత్తాపం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు యొక్క నీతిమత్వాన్ని గుర్తెరిగిన వారు ఉంటారు కాబట్టి ఆయన చెప్పిన వెంటనే వారు ఎవరిని తీసుకోండి, యేసుక్రీస్తుని తీసుకుని వెళ్ళారు. తర్వాత ఇంకా జనం కలిశారు, ఆయన ఈడ్చుకుని వెళ్ళారు, ప్రధాన యాజకుల దగ్గర తీసుకెళ్లారు. ఏం చేస్తున్నావు అంటే ఆయన అంటాడు, నేను చెప్పింది మీరు వినరు కాబట్టి మీరు చేయవలసింది చేయండి అన్నప్పుడు పిలాతు దగ్గర తీసుకెళ్ళినప్పుడు నువ్వు ఎవరు దేవుని కుమారుడివే అంటే నువ్వు అన్నట్టు అంటాడు. వీరందరినీ రాజుకు వ్యతిరేకంగా నేనే రాజు అని చెప్తున్నావా అని ఆయన అడిగినప్పుడు ఆయన ఏమి సమాధానం చెప్పినప్పుడు ఆయనలో ఏ దోషము కనబడలేదు. ఎందుకని ఆయన ఎదిరించి చెప్పేవాడు కాదు, దుర్భాషలాడేవాడు కాదు, తనకు చేసిన అన్యాయం గురించి ఆయన వాళ్ళందరిపైన ఘోషించేవాడు కాదు. ఆయన ఎంతో మరి వదిగా ఉన్నాడు, మీరు చేయవలసిన కార్యం చేయమన్నాడు. వీళ్ళందరూ ఇన్ని కేకలేస్తున్నా వాళ్ళని ఎవరిని దూషించలే. ఆయన చేత స్వస్థత పొందిన వాళ్ళు కూడా ఉన్నా కూడా వారిని గురించి కూడా ఆయన అనలేదు. మరి ఇంతగా ఆయన పట్టుకుని తీసుకెళ్తుని ఆయన సిలువ వేసిని పైన ఎక్కించినప్పుడు మరి ఎట్లా ఉంటుంది? అప్పటి వరకు వారి గురించి, వారి పాపాల గురించి ఒక మానవుడిగా జన్మించి అనేకమైన వాటిలో విషయాలు తగ్గించుకొని జీవించి తర్వాత అనేక మందికి స్వస్థత కలిగి అనేక మందికి బోధన చేసి మరి ఇంతమంది కూడా మార్పు చెందే దిశగా దేవుని సువార్తను ప్రకటించి తనను పట్టుకున్న వాళ్ళకి స్వస్థత చేసి మరి ఆ సిలువ పైన తీసుకువెళ్ళి వాళ్ళు అనేక హింసలు పెడుతుండి మరి సిలువ పైన ఎక్కించినప్పుడు ఏం చెప్తున్నాడు? తండ్రి వీరేమి చేస్తున్నారు వీరు ఎరుగను కనుక వీరిని క్షమించు. ఎవరు చెప్పగలుగుతారు? మనల్ని ఎవరైనా మోసం చేసి అన్యాయం చేసి మన దోషిగా నిలబెట్టినప్పుడు వారి గురించి మనం చెప్పగలుగుతామా? వారిని క్షమించమని మనం ఆలోచిస్తామా? వారు చేసిన దుర్మార్గపు క్రియలను బట్టి వారికి తగిన శాస్తి జరగాలని యోచిస్తాము. ఆ రీతిగానే మాట్లాడతాం, మనుషులు చూస్తారు. కానీ ఈయన
వీరేమి చేస్తున్నారు వీరెరుగరంటే వాళ్ళు చేస్తున్న పని తెలియదని కాదు, ఆ పని పర్యవసానం ఏంటో వాళ్ళకి అర్థం కావట్లే. మరి నిజముగా యోచిస్తే ఆయన ఎంత నీతిమత్వం కలిగిన వాడు చూస్తున్నారు. కానీ కేకలు వేస్తూ ఆయన హింసించుతున్నప్పుడు వీరు తెలియక చేస్తారంటే సరిగా అవగాహన చేసుకోకుండా, అర్థం చేసుకోకుండా ఈ చేస్తే క్రియలు ఎంతవారికి వారు దుర్మార్గపు స్థితికి వెళ్తారో, మరి వారు ఈ చేసిన క్రియలను బట్టి వారిని శిక్షిస్తే నరకానికి వెళ్ళిపోతారు. కాబట్టి ఆ నరకా నుంచి రక్షించడానికి, అటువంటి నరకం వెళ్లకుండా కాపాడటానికి వచ్చాను. మరి అందునిమిత్తమే ఇవన్నీ చేస్తున్నాను. కాబట్టి ఈ రక్షణ కార్యం జరగాలంటే వీరందరి పాపాలకి వీరు బలైపోతే మరి నేను వచ్చేది కాబట్టి వీరిని క్షమించు. ఆ క్షమించటము ఎందుకు? పాపం చేసిన వాడిని క్షమిస్తే ఏమవుతుంది? వాడు మరొక పాపం చేస్తాడా? పాపం చేస్తున్న వాడిని వదిలేస్తే వాడు ఏం చేస్తాడు? ఏం కాదు కదా, నేనే దర్జాగా ఉన్నాను, ఒక దొంగతనం చేశాడు, డబ్బులు వచ్చినాయి అని నేను చేయకుండా వదిలేసేస్తే కష్టపడేందుకనే యోచిస్తాడా? ఆ రీతిగానే దొంగోడు ఇంకా పెద్ద పెద్ద దొంగలు అయిపోతారు. లేకపోతే పాపం చేసిన వాడు అదే పాపాన్ని ఇంకా పెంచుకుంటూ మరి కాబట్టి క్షమిస్తే ఏమొస్తుంది? వాడు ఇంకా మరీ పాపాత్ములు అయిపోతాడు. కాబట్టి వాడిని దండించాలి, వాడిని మరి శిక్షించాలి. లేకపోతే వాడు క్రమబద్ధం రాడు. చిన్నపిల్లవాడు ఏమైనా తప్పు చేస్తే గద్దించకపోతే వాడు సరిగ్గా ఉన్నాడని చెప్తారు కదా. అట్లాగే ఏదైనా చిన్న పొరపాటు చేసినప్పుడు ముందుగానే మరి గద్దించకపోతే వాడు సక్రమైన రీతిలో ఎదిగేవాడు కదా. మరి ఇటువంటి దుర్మార్గపు క్రియలు చేసిన వాళ్ళు గద్దించకపోతే వీళ్ళు ఇంకా పాపం చేసేస్తారు, ఇంకా పాపం వెళ్ళిపోతారు. కాబట్టి వీళ్ళకి శిక్షించవలసిందే, పనిష్మెంట్ ఇవ్వాల్సిందే అనేది మనం చేసే వాదన, మనుషుల యొక్క యోచన క్రమము. లేకపోతే ఇంకా పాపం చేస్తారు. ఇదే నిజమైతే యేసుక్రీస్తు ఎందుకు క్షమించమని అడిగాడు? మరి మనుషుల్ని పాపాన్ని వదిలేస్తే ఇంకా పాపాత్ములు అయిపోతారు, లేకపోతే ఇంకా దుర్మార్గులు అయిపోతారు. ఇంకా వారిని మార్చలేని పరిస్థితిలో దుర్మార్గమే నిండిపోయి ఉంటుంది అనుకుంటే ఈ పాటికి దుర్మార్గులే ఉండిపోయి మంచివాళ్ళు ఎప్పుడు చనిపోయి లోకమంతా దుర్మార్గుల చేత పాలించబడుతుందా? దుర్మార్గత నడుస్తుందా అంటే మనం ఇప్పటి వరకు లోకంలో రీతిగా ఉండేది కాదు. దుర్మార్గత కొంతకాలం మాత్రమే నిలవగలుగుతుంది, కానీ వారు చేసిన క్రియల గురించి పశ్చాత్తాపపడే క్రమము ఉంటుంది. ఏ రీతిగా మనం పాపం చేసిన వాడిని కొట్టి చంపాము, లేకపోతే ఆ పాపానికి పనిష్మెంట్ ఇచ్చాము, వాడిలో ఏముంటుంది? నువ్వు ఇచ్చిన పనిష్మెంట్కి నీ మీద పగ ఉంటుంది. వాడు చేసిన పాపంలో పడిపోయాడు, తర్వాత వాడికి మరి శిక్ష వేయటంగా పట్టుకుంటే వాళ్ళని కూడా ఏదైనా చేయాలనే క్రమం ఉంటుంది. చేయటానికి పాపక్రియలకి వాడు సిద్ధపడతాడు. వాడి ఒకళ్ళు జైలు వేస్తే వీళ్ళని కూడా చంపాలనుకుంటాడు. వాడి పాపం వాడి నుంచి తొలగిపోదు కదా. లేకపోతే వాడిని చంపడానికి నువ్వు కూడా అనేకమైన ఎత్తులతో వాడిని పట్టుకున్నప్పుడు పాపక్రియలు చేయక తప్పదు. అయితే పాపం చేసిన వాడిని శిక్షించడానికి చేసే క్రమంలో పాపం పెరుగుతూ పోతుంది. పాపం మరింతగా పరిపక్వమైపోయి లోకంలో మరి సమాధానకరమైన జీవితం, శాంతికరమైన జీవితం ఉండదు. కాబట్టి ప్రభువు పాపిని క్షమిస్తే ఏమవుతుంది? తన చేసిన పాప దానికి ప్రాయశ్చిత్తం తెలిసి కూడా ఎదుటివాడు అనుభవిస్తున్న దాన్ని బట్టి మార్పు చెందినప్పుడు పాపం చేయకుండా ఉంటాడు. మార్పు చెందినప్పుడు మాత్రమే మనిషి ఆ పాపాన్ని చేయకుండా ఉంటాడు. కానీ నువ్వు హింసకో ధనానికో ఒప్పించితే మరొక క్షణంలో మళ్ళీ పాపం చేసే అవకాశం ఉంటుంది. ఏ మనిషి కూడా మరి మనస్ఫూర్తిగా మార్పు చెందితేనే ఆ యొక్క క్రియను మానుతాడు. కానీ ఏ ప్రలోభానికో, ఏ ఆశకో, లేకపోతే ఏ భయానికో ఉంటే ఆ క్రమము కొంతకాలం దాటిన తర్వాత మళ్ళీ పాపంలోకి వెళ్తాడు. కాబట్టి దేవుడు మనుషుల్ని రక్షించడానికి వచ్చా అంటే పాపం నుంచి పాపంలో వెళ్ళడానికి కాదు, మరి పాపం నుంచి మారు మనసు పొంది ఉండటానికి. కాబట్టి ఆ పాపం ఏంటో తెలుసుకొని ఆ పాపం వల్ల అతను మరి పొందిన మరి గొప్ప విషయం ఏంటి, ఎదుటివాడు అనిపిస్తున్న క్షోభ ఏంటి, మరి ఇంత పాపం చేసి ఈ లోకంలో వాడు జీవించిన కాలంలో ఏమి పొందాడని తెలుసుకున్నప్పుడు పాపం చేయనవు. ఆ యొక్క మనిషి ఎప్పుడైతే పాపంని విడిచి ఉంటాడో వాడు మారు మనసు కలిగి జీవించగలుగుతాడో, వాడు నీతిమత్వంలో జీవించగలుగుతాడు. నీలో ఉన్న పాప గుణాలు, లక్షణాలన్నీ మార్పు చెంది దేవుని నీతిమత్వం నిలిస్తే ఎదుటివాడు కూడా ఆ ప్రేమను బట్టి నీతిమత్వం నిలిచే క్రమం ఉంటుంది. కానీ నువ్వు ఎదుటివాడు చేస్తున్న పాపానికి ద్వేషంతో నువ్వు పాపం చేస్తే పాపంలో వెళ్ళిపోతావు. కాబట్టి పాపము క్షమించబడేదిగా ఉండదు. కాబట్టి క్షమించబడేదిగా ఉండాలంటే మరి వీరి నిమిత్తమై ఆయన చేసిన శిలువయాగం కూడా పాపాన్ని క్షమించేవాడుగా ఉంటాడు. కాబట్టి అంతమంది అనేక రీతులుగా హింసిస్తున్నా వీరికి తెలియకో అర్థం కాకో ప్రలోభపడి చేస్తున్నారు దేవా. కాబట్టి వీరిని క్షమించు, వారికి రక్షణ కలగజేయమని దేవుడు అడగటంలో ఆయన లోకానికి వచ్చింది మనకు పాపాలను క్షమించడానికి, పాపాల నుంచి మనల్ని శిక్షించడానికి రాలే. మన మీద ఉన్న ప్రేమ ఆ దేవుని కుమారుడిగా ఈ లోకంలోకి వచ్చాడు. ఆ ప్రేమతో వచ్చిన వాడు మనలో ఉన్న పాపాన్ని నశింపచేస్తే మంచివారుగా మారుతాం. కాబట్టి
దేవుని బిడ్డలుగా ఎదుగుతామని వాళ్ళని క్షమించమని అడిగాడు. ఘోరమైన శిక్షలు అనుభవిస్తూ కూడా మనుషుని క్షమించగలిగిన, మరి మనుషుల యొక్క వాళ్ళపైన ప్రేమ చూపించగలిగిన గొప్ప మరి మూర్తి కాబట్టే ఆయన అంత శిలువ యాగం చేసి కూడా క్షమించమని అడిగాడు. అటువంటి క్షమ కలిగిన హృదయము కలిగి ఉండాలి. ఆ క్షమతో మరి దేవుని యొక్క ప్రేమను చూపించగలిగి మనుషుల పాపాన్ని తొలగించబడిన గొప్ప కార్యంలో మొదటి మాటగా వీరిని క్షమించమని దేవుడిని అడగటంలో ఆయన అంత బాధ భరించి కూడా మన పైన ఉన్న ప్రేమతో క్షమించమని అడిగాడు. కాబట్టి ఆ క్షమ ఈ లోకంలో మనిషిని జీవింపజేస్తుంది. ఆ క్షమ ద్వారా, మనిషి ప్రేమ ద్వారా మరి ఇతరులను ప్రేమించి దేవుని నీతిమత్వం నలిపి దేవుని సన్నిధికి ఎదగలిగిన గొప్ప క్రమం జరుగుతుంది. రెండవ మాటగా మనం చూస్తే లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం మనం చూస్తే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. యేసుప్రభువు వారు సిలువ వేసినప్పుడు ఆయనకి ఇరుపక్షాల ఇద్దరు దొంగలను కూడా సిలువేసినప్పుడు దొంగలని, ఎంతో దుర్మార్గులను మాత్రమే సిలువను వేసేవాళ్ళు. సిలువను ఆ రీతిగా వేలాడదీసి పగలంతా ఉంచినప్పుడు పక్షులు కానీ ఏమైనా తిని లేకపోతే దానికి ఎండిపోయి వారు సాయంత్రం చనిపోకపోతే కాళ్ళు ఎరగొట్టి తింపేసేవాళ్ళు. ఘోరమైన మరణ శిక్ష. ఇటువంటి శిక్ష ఇద్దరు బందిపోట్లకి సిలువ వేసినప్పుడు చాలామంది చూస్తున్నారు, ఈయన అనేకులను రక్షించాడు, ఈయన రక్షించుకోలేడా, మరి కొంత ఆయన దేవుని కుమారుడు అన్నాడు, దేవుడు రక్షింపబడ్డా, మరి దేవాలయాన్ని కూల్చేస్తానన్నవాడు 3 రోజులు ఈయన రక్షించుకోడా, ఈతకి అవహేళన చేస్తున్నారు. మరి ఇవన్నీ వింటున్నప్పుడు ఈయన మరి అప్పుడు అన్న మాట ఏంటి, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు కనుక వీరిని క్షమించమని. ఈ ఇద్దరు దొంగలు వింటున్నారు, కానీ ఒక దొంగ మాత్రం విని ఈయనేంటి దేవుడి కుమారుడు అంటున్నాడు కదా, దేవుడి కుమారుడు అయితే మరి ఆయనకని దిగి రక్షించుకొని మరి ఆయనతో పాటు మేము కూడా కలిసిపోయాం కదా, మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా. దుర్మార్గపు క్రియలలో మరి ఆ రీతిగా ఉన్న వాడి యోచన, ఆ మాటలు ఆ రీతిగా ఉంటుంది. పాపం పండిపోయినాడు, మరణమైనా సరే వాడికి ఏమీ ఇంకా పాపం నుంచి బయటపడే ఆలోచన, ఆసక్తి, యోచన, మాట ఉండదు. ఏమంటున్నాడు, అయ్యా నువ్వు దేవుడు అనుకున్నావు కదా, నువ్వు దిగేసి మమ్మల్ని కూడా రక్షించు, నీతో పాటు మేము కూడా దొంగలమే కదా అంటే ఆయన దొంగ కాదు, కానీ దొంగలాగా వాడికి అటువంటి యోచన కలిగిన వాడుగా అంత దుర్మార్గుడు ఉన్నాడు. మరి ఆ మాట అనగానే పక్కన ఉన్నవాడు అంటున్నాడు, ఏమని, అట్లా అనొద్దు, ఎందుకంటే మనము చాలా దుర్మార్గులమే కాబట్టి మనకి ఈ శిక్ష తప్పదు, మనము దీనికి అర్హులమే. వీళ్ళని క్షమించమని ఎప్పుడైతే అడిగాడో క్షమించగలిగిన అంత గొప్ప మనసు ఎవరికి ఉంటుంది? మరి ఇంతగా వాళ్ళందరూ మరి ఆయన్ని హింసిస్తున్న వాళ్ళందరినీ ద్వేషించలే, వాళ్ళందరిపైన అయినా మరి పగ ప్రతీకారం కనబట్టలే. వీళ్ళని క్షమించమలిగే మనసును చూసినప్పుడు ఈయనకు అర్థమైంది ఈ నీతిమంతుడు కాబట్టే, ఈయన చెప్పేదాంట్లో ఏదో నిజం ఉంది, ఈయన నిజమైన దేవుని కుమారుడు కాబట్టే ఈ శిక్ష అనుభవిస్తూ కూడా వీళ్ళని క్షమిస్తున్నాడు. ఇంతగా క్షమించగలిగిన మరి గొప్ప మనిషి కాబట్టి ఈయన రాజ్యం ఉంది, ఈయన నిజమైన దేవుడు, ఈయన ఏ పాపం చేయకుండా శిక్ష అనుభవిస్తున్నాడు కాబట్టి ఈయనలో నిజమైన దేవుడు ఉన్నాడనే యోచన మరి మనిషిలో మార్పును దయచేసింది. కాబట్టి మార్పు కలిగిన హృదయంతో నిజంగా దేవుడిని నమ్మి విశ్వసించి ఆయన చెప్తున్నాడు, అయ్యా నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమని అడిగాడు. కాబట్టి ఈయన నిజమైన దేవుడు, ఈయన రాజ్యం వస్తుంది, ఆ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో దేవా అంటే, ఇప్పుడు నువ్వు దిగేసి నన్ను కాపాడమని అడగలే, లేకపోతే నీ రాజ్యంలోకి వెళ్ళిపోతే నన్ను కూడా తీసుకోమని అడగలే, ఎప్పుడైనా పక్కనే ఉన్నాం కదా ఏమడిగినా ఇస్తాననుకుని, లేకపోతే ఏమైనా మనలో ఉన్నాడు అనుకోలే. నువ్వు నీతిమంతుడు కాబట్టి ఇది నీకు తగినది కాదు. నీ యొక్క మరి మాటలను బట్టి చూస్తే, నీ యొక్క క్రియలు చూస్తే నువ్వు నిజంగానే దేవుడు. ఎందుకని వారందరినీ నువ్వు క్షమించట్లేదు, లేదా వాళ్ళందరిపైన ద్వేషాన్ని నువ్వు చూపించట్లే, వాళ్ళు క్షమించమని అడిగావంటే నువ్వు నిజమైన దేవుడివి. కాబట్టి దేవుని ప్రేమ, క్షమను మనము చూసి ఆయన నిజమైన దేవుడిని విశ్వసించి మన యొక్క క్రియలలో ఏమి చేస్తున్నాం వాటి నుంచి మార్పు చెందాలి. మనం ఎంతగానో పాపం చేస్తూ అనేక విషయాలు దేవుని విరుద్ధంగా జీవిస్తూ అనేకమైన క్రియలు చేసినప్పుడు దేవుని ఉగ్రతను మన పైన పడేటప్పుడు కూడా అవన్నీ కూడా ఆయన ఉపేక్షిస్తూ మన విన్నపాలను బట్టి, మన యొక్క ప్రార్థన బట్టి దేవుడు కొన్ని సందర్భాల్లో అనేకమైన విషయాల్లో మనకి దేవుని కృపను చూపిస్తూ ఉంటాడు. ఆయన ప్రేమతో కాపాడుతూ ఉపేక్షిస్తూ ఇంకనైనా మార్పు చెందుతాను ఎదురు చూస్తూ ఆయన మనల్ని కాపాడుతున్న విషయాలు చూసినప్పుడైనా మనం మార్చుకోవాలి. దేవా మరి నా పాపాలను క్షమించమని మార్పు చెంది అడగాలి. కానీ దేవా నువ్వు ఇంకా మాకు ఆ క్రియ చేయలేదు, నువ్వు మమ్మల్ని ఇక్కడ తీసుకెళ్ళలేదు, మమ్మల్ని ఇంకా తక్కువ చేసావు, లేకపోతే నాకు ఇది ఇవ్వట్లేదనే ప్రార్థనలు మాత్రమే ఉంటాయి. కానీ దేవుడు మనకి ఏం కొదవ చేసే యోచనలతో మనం చేస్తూ ఉంటాం. నేను ఇంత నీతిమత్వం ఉంటే నాకు అక్కడ ఆధిక్యత లేదు, అక్కడ గౌరవం లేదు, లేకపోతే వీళ్ళు నన్ను తోలనాడుతున్నారు. ఈ రీతిగా దేవుణ్ణి మనము హింసించేవారముగా దేవుని సన్నిధిలో ప్రార్థించేది దేవునికి అయిష్టమైన కార్యాలే ఉంటాయి. కానీ
ఇంతగా కాపాడుతున్న దేవుడు నీ యొక్క అనేకమైన మరి పాపాల విషయం ఉపేక్షిస్తూ మరి నువ్వు మార్పు చెంది ఎదురు చూస్తున్న దేవుని యొక్క ప్రేమను గుర్తించలేం. ఆ రెండవ దొంగ ఆయన యొక్క మరి నీతిమత్వం ఏంటో ఆ కొద్ది క్షణాలను గమనించగలిగాడు. అంతమంది కూడా ఆయనతో అప్పటి వరకు ఉన్న వాళ్ళు అక్కడ దూరంగా ఉండి చూస్తున్నారు, రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తున్నారు. మరి కొంతమంది మాత్రమే గేలి చేస్తున్నారు, రాజ్యానికి సంబంధించిన వాళ్ళు కావలసుకుని ఆయన హింసిస్తున్నారు. అయినను వాళ్ళని క్షమించమని అడుగుతున్నా అంటే వారిపైన ప్రేమ చూపిస్తున్నాడు. అంత ప్రేమ చూపించగలిగిన వాడు మనుషులలో ఎవడు ఉండడు. కాబట్టి ఈయన దైవత్వం కలిగిన వాడు, ఈయన రాజ్యం వస్తుంది. కాబట్టి ఈయనంత మరణ పాత్రకు గురైతో కూడా ఎవరిని దూషించక వారిని ప్రేమిస్తూ చెప్పిన మాటలు పరిస్థితిని చూసి తనలో ఉన్న పాపాన్ని కూడా కడిగి వేసుకునే రీతిగా, దేవా నువ్వే నిజమైన దేవుడిని నమ్మి విశ్వసించి, దేవా నీ రాజ్యం వస్తుంది, నీ రాజ్యంలో నేను వస్తానికి అర్హుని కాదు, పాపం చేశాను కాబట్టి క్షమించలేని పాపం చేసిన వాడిని నేను ఒకరు జీవించలేను, నాకు జీవం కూడా వద్దు, నీ రాజ్యంలో కూడా చేర్చుకోగలిగిన వాడిని కాదు, కాబట్టి నన్ను క్షమిస్తే నువ్వు జ్ఞాపకం తెచ్చుకోమని అడిగిన యొక్క దీనమైన మనసుతో అడిగిన యొక్క ప్రార్థన విన్నపం దేవుడు అంగీకరించాడు. కాబట్టి నీవు కూడా నాతో పరదేశంలో ఉంటావు. అంటే నువ్వు ఎప్పుడైతే నీ పూర్ణ మనసు పూర్ణాత్మతో దేవా నిజమైన దేవుడిని ఒప్పుకున్నావో, నా పాపాలు ఉన్నాయి కాబట్టి నీ పాపుని నువ్వు ఒప్పుకుని నన్ను క్షమించమని అడిగావో, నిన్ను జ్ఞాపకం చేసుకోవడం కాదు, నాతో పాటు నువ్వు కూడా అక్కడ ఉంటావన్నాడు. మరి ఇది నిజంగా జరుగుతుందంటే జక్కయ్య విషయంలో కూడా మనం చూస్తే లోకాసువార్త 19వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే జక్కయ్య మరి సుంకరిగా పాపం చేసి ఉన్నాడు. మరి దేవుడు అటు నుండి వస్తున్నాడంటే దేవుని దగ్గరికి వెళ్ళలేడు, దేవుని చూడలేడు, ఎందుకని పాపంలో ఉన్నాడు కాబట్టి దగ్గర రానిడు అనుకున్నాడు. మరి అట్లా కాదు, ఆయన చూడాలని ఆశ ఉందంటే ఏదో ఈయన నీతిమత్వం ఉంది, నాలో ఏదో పదవి ఉంది, నేను చేస్తున్న మరి సుంకరి పదవులు అనేక రీతిలో ధనం సంపాదిస్తున్నాను కాబట్టి నేను పాపంగా ఉన్నాను కాబట్టి ఆయన దగ్గరికి రానిడు. కానీ ఆయన చూడాలి అంటే దేవుని నీతిమత్వం ఎరిగి తెలుసుకోవాలని మనసు కలిగిన వాడై ఎత్తుగా లేనందుకు చెట్టు పైన ఎక్కి చూస్తున్నప్పుడు దేవుడు ఈరోజు నీ ఇంటికే వస్తున్నానని జక్కయ్య అన్నాడు. అదేంటి జక్కయ్య మనసులో దేవుని ప్రార్థించాడా, దేవుని అడిగాడా, లేదా క్షమించమన్నాడా అంటే నీవు నిజమైన దేవుడు అని విశ్వసించి ఎప్పుడైతే అనుకుని ఆ పూర్ణ మనసుతో అంగీకరించావో, ఆయన చూడాలని ఆశ నీలో ఉందో, ఆయన నీతిమత్వం ఎరగాలనుకున్నావో, నీరున్న ప్రతి పాపాన్ని నువ్వు ఒప్పుకున్నట్టు అంటే నీ పాపభూయిష్టమైన జీవితం మంచిది కాదు, నీతిమంతుడు ఈయన నీతిమత్వం కలిగిన వాడు, ఈయన చూడాలి, ఈ రీతిగా ఉండాలి అని నీ మనసులో నువ్వు అనుకుని అర్పించుకున్నప్పుడు అప్పుడే నీకు పాప క్షమాపణ జరుగుతుంది, అప్పుడే నీకు రక్షణ జరుగుతుంది. కాబట్టి వెంటనే ఆయన ఏమన్నాడు, జక్కయ్య నీ ఇంటికి నేను వస్తానంటే నీ ఇంటికి ఆశీర్వాదం వస్తుందని దేవుడు దీవించి ఈరోజు నీకు రక్షణ కలిగింది. ఎందుకని ఆ ఒక్క క్షణములో నువ్వు చేసుకున్న మార్పు. అంటే మనం చాలా అనుకుంటాం మార్పు చెందటం అంటే క్రమంగా బైబిల్ చదువుదాం, క్రమంగా నేర్చుకుందాం, గుడికి వెళ్దాం, ఒక్కొక్క పాపాన్ని తొలగించుకుందాం, మనకి చాలా సంవత్సరాల జీవితం ఉంది కాబట్టి ఈ నెలలో ఈ సంవత్సరంలో ఆ సంవత్సరం అట్లా దేవుని దగ్గరికి వెళుతూ ఆయనకి పరలోకానికి మనం వెళ్ళిపోతాం. కాబట్టి ముందు చాలా స్టెప్స్ మనం ఎక్కాలి. కాబట్టి ఈ పాపం తర్వాత ఆ పాపం తర్వాత ఒప్పుకుందాం, దీన్ని ఇప్పుడే మనం ఒప్పుకొని చేయలేం. ఈ రీతిగా మనిషి తన యొక్క యోచనలు, తన యొక్క కార్యక్రమం ఎట్లుంటుందంటే తన అవసరార్థం ఏ అవసరం అవన్నీ మాత్రం చేస్తూ ఏదైనా వద్దంటే దాన్ని వదిలేస్తున్నట్టు, దేవునికి విడిచిపెడుతున్నట్టు, తనకు ఖాళీ సమయం ఉంటే దేవుని సన్నిధికి వెళుతున్నట్టు, ఖాళీ సమయం దేవుని ప్రార్థిస్తున్నట్టు తన అనుకూలంగా మరల్చుకొని దేవుని ఆరాధిస్తూ భ్రమలో ఉంటున్నాడు. కానీ అవన్నీ దేవునికి ఇష్టమైన క్రియలు కావు. నువ్వు మనస్ఫూర్తిగా దేవుని ఆరాధించి నువ్వు చేసే ఏ క్రియ కూడా దేవుని వ్యతిరేకంగా ఉండదు. నువ్వు మనస్ఫూర్తిగా లేకుండా అర్ధ మనస్ఫూర్తితో దేవుని ఆరాధిస్తే మనకు మంచి జరుగుద్ది, ఇక్కడికి వెళ్తే మనకు మంచి ఆహ్వానం ఉంటుంది, లేకపోతే వీళ్ళ దగ్గరికి వెళ్తే మనకి జరుగుద్ది అని ఎప్పటికప్పుడు మనం మన యొక్క స్వార్థంతో యోచిస్తూ మన మనుషులతో జీవిస్తున్న విధానంని దేవుని సన్నిధిలో మనం చేయకూడదు. దేవుని సన్నిధిలో పూర్ణ మనసుతో ఉన్నప్పుడు ఆ క్షణం నుంచి నువ్వు ఏ క్రియ కూడా దేవుని నీతి మొత్తం చేయగలుగుతావు. అటువంటి చేయగలిగినప్పుడు మాత్రం దేవుని యొక్క కృపను పొందుతావు. కాబట్టి జక్క ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేయలే. మరి రెండవ దొంగ కూడా మరి ఎన్ని రోజుల నుంచో పశ్చాత్తాపం దేవుని అడగలే. ఎప్పుడైతే పూర్ణ మనసుతో దేవునితో ఏకీభవించాడో, దేవుని మనసు మరి దేవుని నీతి మొత్తం ఏకీభవించి అడిగాడో ఆ క్షణాన్ని క్షమింపబడుతుందని దేవుని వాక్యం చెప్పబడుతుంది. అయితే ఇన్ని రోజుల నుంచి ప్రార్థన చేసేవాడు క్షమించబడతారా? వ్యర్థమని కాదు. నువ్వు బలపడుతున్నట్టుగా భ్రమపడుతూ ఒక్కొక్క విషయాల్లో దేవునికి వెళ్తున్నట్టున్నావు, కానీ నీ ఆయుష్కాలం ఎంత, ఎప్పుడు నువ్వు దేవుని సన్నిధికి వెళ్తావో తెలియదు. ఆ లోపల సగం దేవుని ఆచరించంటే సగం నీకు మరి దేవుని రాజ్యం రాదు. నీ పూర్తి మనసుతో దేవుని అంగీకరించాలి. అప్పుడు మాత్రమే ఆయన ఏమి ఇవ్వగలడు? ఈ క్షణమునే నీకు పరదేశం ఇస్తానన్నాడు. ఆ క్షణమును పరదేశం ఇవ్వగలిగిన గొప్ప స్థితి ఎప్పుడు వస్తుంది? నువ్వు పూర్ణ మనసుతో దేవుని అంగీకరించి పూర్ణ మనసుతో ఆయన ఆదరించినప్పుడు. అంతేగాని
అర్ధ మనసుతో, సగం కార్యాలతో, కొన్ని మనకి స్వార్థంతో, కొన్ని దేవునికి, కొన్ని మనుషులు కనబడేట్టు క్రియలు చేస్తే అది వ్యయ ప్రయాసాలతో కూడింది, కానీ దేవుని సన్నిధికి తీసుకువెళ్ళేదిగా ఉండదు. కాబట్టి రెండవదిగా ఆయన చెప్పిన సందేశం ఏంటంటే, నీవు పూర్ణ మనసుతో ఏకీభవించితేనే మాత్రమే పరదేశంలో ఉంటావు. కాబట్టి నిన్ను క్షమించిన నేను నీకు ఇచ్చిన రక్షణ, నువ్వు మార్పు చెందినది పూర్తి మనసుతో నువ్వు ఆచరించగలిగితే, సగం మనసుతో, సగం కార్యాలతో మరి లోకం చూసే రీతిగా జీవిస్తే అది నువ్వు పాపంలో జీవించినట్లే. కాబట్టి దేవుని సన్నిధికి చేరావు. నువ్వు పూర్ణ మనసుతో ఒక క్షణము దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నా తీసుకెళ్ళగలనని హామీ ఇస్తున్నాడు దేవుడు. అంతగా నీకు వాగ్దానం చేసిన దేవుడు నీకెంతో జీవిత కాలంలో మార్పు చెంది జీవిస్తే నువ్వు దేవుని సన్నిధికి వెళతావు. కానీ సగము మార్పుతో, సగమైన మరి క్రియలతో, స్వార్థంతో, లేకపోతే మనకు అనుకూలంగా మనం జీవిస్తూ దేవునిలో జీవిస్తున్న భ్రమలో కాకుండా పూర్తి మనసుతో అంగీకరించినప్పుడు ఏ క్షణంలో నువ్వు పూర్తి మనసుతో మరి దేవుని ఆరాధించి నడవగలుగుతావో ఆ క్షణమే నీకు దేవుని యొక్క నీతి రాజ్యానికి వారసుడిగా అవుతావు. నీ జీవితం అంతా దేవుని నీతిమత్వంతో ఉంటుంది. కాబట్టి దేవుడు అటువంటి నీతిమత్వం కలిగిన జీవితము నీకు ఉండాలని, అటువంటి నీతిమత్వం జీవితంతో నువ్వు దేవుని సన్నిధికి చేరాలనే దేవుని ఆశతో నీకు ఆ క్షణమే పరదేశిస్తానని వాగ్దానం చేశాడు. కాబట్టి మన సిద్ధపాటు మరి లోకానుసారంగా మన యొక్క స్వార్థంతో కూడిందిగా, మన యొక్క యోచనలతో కూడింది కాకుండా పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో దేవుణ్ణి ఎరిగి, దేవుని ఆరాధించి, దేవుని క్రియలు చేసే మార్పు ఆ క్షణాన్ని నీకు నిత్యరాజ్యానికి వారసులుగా చేసేదిగా ఉంటుంది. కాబట్టి మన మార్పు, మన క్రియ, మన యోచన, మన కార్యము సమస్తము దేవునికి అర్పించుకొని ఏక మనసుతో, దేవుని మనసుతో మనం ఉన్నప్పుడు సమస్తము దేవుని చిత్తానుసారమైన క్రియలు చేసి దేవుని బిడ్డలుగా జీవించి పరదేశులకు వారసులు అవుతామని దేవుని వాక్యం చెప్పబడుతుంది. సర్వశక్తి మిక్కిలి కనికరముల తండ్రి, మహోన్నతుడు యేసయ్య, రక్షక వందనాలు తండ్రి. ఈ వాక్యం ద్వారా నువ్వు మరి లోకంలోకి వచ్చి చివరిగా చెప్పిన 7 మాటల్లో చాలా ప్రాముఖ్యమైన విషయాలు మేము తెలుసుకుంటూ ధ్యానించుటకు అవకాశం ఇచ్చావు తండ్రి. దాని ద్వారా తండ్రి నువ్వు ఎందు నిమిత్తం క్షమించావు, ఆ క్షమ ఫలితము మా ఒక్క క్షణము మాలో పూర్ణమైన మనస్సు కలిగినను, మార్పు కలిగినను నువ్వు నీతి రాజ్యాన్ని ఇస్తానన్న వాగ్దానంతో మరి ఈరోజు ధ్యానించిన విషయాలను బట్టి తండ్రి మాలో మార్పును దయచేయము. అది నీవిచ్చిన క్షమ వలన మేము ఈ లోకంలో జీవించగలుగుతున్నాము, నీ రాజ్యానికి వారసులుగా ఎదగగలుగుతున్నాము. ఆ ఎదిగినప్పుడు మేము పూర్ణ మనసుతో నిన్ను ఆరాధించగలిగిన మరి గొప్ప స్థితిని మాకు కలిగేసినప్పుడు ఆ క్షణంలోనే పరదేశిస్తాననే గొప్ప వాగ్దానం మరి నెరవేరినట్లుగా మేము అందరూ జీవించినట్లు నడిపించి మన క్రీస్తు వారి పేట పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమెన్.